యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనే ఒక ప్రాంతం మనందరికీ తెలుసు. ఒకసారి ఆ రాజు కుటుంబంలో ఒక ఆమెకి భయంకరమైన వ్యాధి వచ్చింది. క్యాన్సర్ వ్యాధి, భయంకర గడ్డ దేహంలో ఉంది. రాజు కుటుంబీకులు కదా, మొత్తం ప్రపంచం అంతా తిప్పేశారు. అరబ్ కంట్రీస్లో ఎవరికైనా ఏదైనా వస్తే మొట్టమొదటిగా వాళ్ళు స్పెషల్ ఫ్లైట్ తీసుకుని వెళ్ళే ప్రాంతం అంటూ ఏదైనా ఉందంటే లండన్ వెళ్తారు, వాళ్ళు ఇంగ్లాండ్ వెళ్తారు. ఇంగ్లాండ్లో చాలా గొప్ప డాక్టర్లు ఉంటారు. అది తప్పితే అమెరికాలో చాలా మంచి డాక్టర్స్ ఉంటారు, చక్కగా ట్రీట్మెంట్ చేస్తారని వాళ్ళ దృష్టి ఇంకెప్పుడు అటే ఉంటుంది. సరే, అన్నీ తిప్పారు, ఎక్కడా కూడా స్వస్థత రాలేదు, స్వస్థత చేకూరలేదు. అలాంటి సందర్భంలో ఒకసారి టెలివిజన్ కార్యక్రమంలో ఒక దేవుని సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. మీకు దేవుని మీద విశ్వాసం ఉంటే, యేసు ప్రభు మీద విశ్వాసం ఉంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. దేవుని సేవకులంగా మేము ప్రార్థన చేస్తాము, కానీ అద్భుతాలు చేసేది మాత్రం ఎవరు? దేవుడే. ఆయనే ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుతకరుడని ఒక దేవుని సేవకుడు టెలివిజన్లో దేవుని వాక్యం చెబుతూ ఉంటే ఆమె మరియు కొంతమంది ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు, మరి ఎందుకు ఆ టైంలో టీవీ ట్యూన్ చేశారో మనకు తెలీదు, వాళ్ళు టీవీలో ఆ మాటలు విన్నారు. మీకు తెలుసా, దేవుడు తన సువార్త ప్రకటించే విధానాలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కుటుంబానికి దేవుడు ఒక్కొక్క విధంగా చేరుకుంటూ ఉంటాడు. చాలామందికి మీకులా దేవుని సన్నిధికి వచ్చే అవకాశాలు లేవు. అలాంటి కుటుంబాల్లో దేవుడు ఒక టీవీ ద్వారానో, ఒక రేడియో ద్వారానో, ఒక ఇంటర్నెట్ ద్వారానో ఏదో విధంగా సువార్త వారికి అందించినట్లుగా దేవుని కార్యాలు జరుగుతున్నాయి. బైబిల్ వండర్స్ అనే కార్యక్రమం ద్వారా ఎంతమంది క్రైస్తవులైన వారు ఎంతమంది అయితే దేవుని వాక్యం వింటున్నారో అంతకన్నా ఎక్కువ మంది క్రైస్తవేతరులు దేవుని మాటలు వింటారు. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? చాలా మందికి దేవుని సందికి వచ్చే సువార్త సభలకు వచ్చే వాక్యం వినేంత అవకాశం లేని వాళ్ళందరూ దేవుని వాక్యాన్ని టీవీలో చూడడం ద్వారా సత్యాన్ని తెలుసుకునే వాళ్ళు మా దగ్గర కొన్ని వేల సాక్ష్యాలు ఉన్నాయి. అలాగే ఆ దేవుని సేవకుడు వాక్యం చెబుతుంటే ఆమె విశ్వాసంతో దేవుని సన్నిధిలో, ప్రభువా, నాకు ఈ వ్యాధి నుండి నాకు విడుదల కలుగుచేయి. ఐ ట్రూలీ బిలీవ్ దట్ యు ఆర్ ద గాడ్ హూ కెన్ హీల్ మీ, యు ఆర్ మై హీలర్. నీవు నా స్వస్థపరిచే దేవుడు నమ్ముతున్నానని ఆమె ప్రార్థన చేసుకుందట. వాస్తవం జరిగిన సంఘటన చెబుతున్నాను ప్రియులరా. ఆమె ప్రార్థన చేసిన ఆ తదుపరి క్షణము నుండి ఆమె దేహంలో ఒకంత మార్పులు ఆమె చూడగలిగింది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. చచ్చిపోతావు అనే డాక్టర్లు డిక్లేర్ చేసిన ఆమె క్రమక్రమంగా దేవుని తాకిడి ద్వారా స్వస్థత పొంది విడుదల పొందింది. అప్పుడు ఆ రాజ కుటుంబీకులందరూ కూడా సత్యాన్ని తెలుసుకున్నారు. దెర్ ఈజ్ పవర్ ఇన్ జీసస్. యేసు ప్రభువులో శక్తి ఉంది, మహత్యం ఉందని గుర్తించి అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఏ సేవకుని కార్యక్రమం అయితే వారు టీవీలో చూశారో ఆయన్ని దుబాయ్ రప్పించి, అయ్యా, ఎక్కడో టీవీలో వింటేనే మా జీవితాల్లో ఎన్ని గొప్ప కార్యాలు జరిగితే మీరు స్వయంగా వచ్చే మాటలు చెబితే, ఆ దేవుడి గురించి చెబితే ఇంకా బాగుంటుందని చెప్పి దుబాయ్లో రాయల్ ఫ్యామిలీ వాళ్ళు, రాజ కుటుంబీకులు మీటింగ్లు ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాళ్ళ మీటింగులు బట్టి దుబాయ్లో ఉన్న గొప్పోళ్ళు, పేదోళ్ళు, సాదా సీదా అధికారులు మొత్తం అందరికీ ఇన్విటేషన్ పంపించి రాయల్ ఫ్యామిలీ మీటింగ్ పెడితే దుబాయ్ చరిత్రలో ఎప్పుడూ రానంత మంది ఆ మీటింగ్కి రావడం, స్టేడియం మొత్తం నిండిపోతే స్టేడియం బయట కొన్ని వేల మంది ప్రజలు బారులు తీరి నిలబడితే ఇలాంటి స్క్రీన్లు పెద్ద పెద్దవి కట్టి వాళ్ళందరికీ దేవుని వాక్యం అందిస్తే నేను ఒక సాక్ష్యాన్ని విన్నాను ప్రియులరా. ఆ రోజున అందరూ వచ్చి కార్లు, ఎందుకంటే దుబాయ్లో అందరికీ కార్లు ఉంటాయి, మ్యాక్సిమం ఒక్కొక్కరికి 2-3 కార్లు కూడా ఉంటాయి. కుటుంబంలో ఎంతమంది ఉంటే అన్ని కార్లు ఉంటాయి. వాళ్ళందరూ కార్లు వేసుకుని వస్తానట. కార్ పార్కింగ్ ఇక్కడ నుండి ప్రారంభిస్తే 4.5 కిలోమీటర్లు వెళ్ళిందట. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అంటే మీటింగ్ 6 గంటలకు స్టార్ట్ అయ్యి 7:30కు వచ్చినోడు 4.5 కిలోమీటర్ల అవతల కారు పార్క్ చేసి అక్కడ నుంచి నడిచి రావాలన్నమాట మీటింగ్ దగ్గరికి. అంత దూరం కార్ పార్కింగ్ వెళ్ళిపోయిందట. అయినా దేవుడు మాటలు వినాలని అందరూ షేక్లు, అరబ్బులు, గడ్డలు వేసుకుని, ఆ అంగీలు వేసుకుని వాళ్ళందరూ వచ్చి దేవుని వాక్యం చెబుతూ ఉంటే ఆ దేవుని సేవకుని చాలా బలంగా వాడుకుని దేవుని సువార్త శరవేగంతో ఆ ప్రాంతంలో విస్తరించబడింది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా యేసయ్యకి అసాధ్యం ఏది లేదు.